విత్తనం గుణం ఏంటంటే మొలవటమే, మొలిసింది విత్తనం. కానీ విత్తనంలో లోపం లేదు, కానీ విత్తనం పడ్డ నేలల్లో లోపం ఉంది. అది ఎవరు చెప్పారు? యేసుప్రభు వారు చెప్పారు. మానవుల హృదయాల స్థితిని యేసుప్రభు అర్థమవడానికి ఒక విత్తనం మొలిచే విధానం అందులో చెప్పారు ప్రభు. అననీయ హృదయం, అననీయ సప్పిరాల హృదయం ఏ కేటగిరీలో పెట్టాలి? ముండ్ల పొదలో పడినవాడు. అవునా కాదు? ముండ్ల పొదలో విత్తనం పడితే మొలిసిద్దా లేదా? మొలిసిద్ది, చెట్టు పెరిగిద్ది కూడా. కానీ తేడా ఏంటంటే మంచి నేలలో పెరిగేదానికి ముండ్ల పొదలో మొలిచేదానికి తేడా ఏంటంటే, మంచి నేలలో పడ్డ విత్తనము బాగా బలంగా దృఢంగా పెరిగి మంచి ఫలాలు ఇస్తుంది. ముండ్ల పొదలో పడిన విత్తనాలు మొలుస్తీ పెరుగుతాయి, కానీ దానికి శక్తి రాకుండా ముండ్లు అణిచివేస్తాయి. ఇప్పుడు వీళ్ళ హృదయంలో ఆ ముండ్లేంది? ఆ ముళ్ళు ఎవరు పుట్టించాడు? ఏమిటి ఆడు పుట్టించిన ఆ ముళ్ళు అంటే, వాళ్ళు ఆడకొచ్చి నిజం చెప్పారా అబద్ధం చెప్పారు? అబద్ధం చెప్పారు అంటే అబద్ధం లోపల నుండి పుట్టించింది ఎవరు? విశ్వాసులకు అబద్ధం పుట్టించరా? విశ్వాసులు అబద్ధం చెప్పరా? ఒకవేళ చెప్తున్నారంటే లోపల నుండి చెప్పించేవాడు సాతానుడే. ఎందుకంటే వాడి టైటిల్ ఏంది? అబద్ధీకుడు, అబద్ధానికి జనకుడు.